వారుగా, కొంతసేపు కూడా దేవుని సన్నిధిలో చేతులు ఎత్తలేని వారుగా, కొంతసేపు కూడా దేవుని సన్నిధిలో నిలబడలేని వారుగా మనం ఉన్నట్లున్నామేమో. నూతన సంవత్సరంలో మన జీవితాలు, మన ప్రవర్తన, మన మాటలు మార్చుకుందాం, మనం సరి చేసుకుందాం, మనం సరిదిద్దుకుందాం. దేవా, ఎలాంటి సన్నిధిలో నీలో నేను ఎదగాలో ఎక్కువ నాకు నేర్పించండి. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నప్పుడు సరిచేసే మాటలు, సరిదిద్దే మాటలు నాకు తెలియచేసినప్పుడు అయ్యా నేను లోబడే కృప నాకు దయచేవా, ఇదేది కలిగిన కృప నాకు దయచేవా, సహాయంలో నాతో వచ్చి ప్రభు అని ప్రార్థన చేద్దాం. అందరం నోరు తెరుద్దాం. దయచేసి అందరం నోరు తెరిచి దేవాన్ని చూపిన కృపను బట్టి, దయను బట్టి ఇదిగో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా చెప్తామా. బస్ కోసం వెళ్ళినప్పుడు, పనికి వెళ్ళినప్పుడు, లేకపోతే రేషన్ కోసం వెళ్ళినప్పుడు ఎంతసేపు నుంచోవాల్సి వస్తుందో కదా. అది ఎండైనా వర్షమైనా ఏదైనా సరే కష్టపడటానికి ఇష్టపడతాం, కానీ దేవుడి సన్నిధిలో దేవుడి కొరకు కష్టపడటానికి ఇష్టపడలేని వారు ఎంతమంది ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకుందామా. నిలబడి దేవుని స్తుతించలేని వారు, నోరు తెరని వారు, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారు ఎంతమంది ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా. నువ్వు చూసేది, నువ్వు చేసేది, నువ్వు ప్రవర్తిస్తుంది, నువ్వు మాట్లాడేది ఇదిగో ఎవరికి తెలియదు అనుకోవచ్చేమో, కానీ హృదయాంతరంగా ఎరిగిన దేవుడు, మనం చూచున్న దేవుడికి సమస్తము ఎరిగి ఉన్న దేవుడు కదా. అలాంటి గొప్ప దేవుడిని దేవా నన్ను చాలిపోనివద్దయ్యా, నన్ను పడిపోనివద్దయ్యా, ఇదిగో నా చేతిలో పట్టుకోండి ప్రభా, నన్ను లేవనెత్తయ్యా. కృంగిన నన్ను లేవనెత్తిన దేవుడవు, కన్నీటితో ప్రభువున నన్ను కన్నీళ్లు కూర్చిన దేవుడవు, దుఃఖంలో ఉన్న నన్ను ఆనంద గాలితో ఎక్కిన దేవుడవయ్యా. నీకు వందనాలను చెప్తామా, నీకు స్తుతులను చెప్తామా, మనం సరి చేసుకుందామా. ఏదైతే దేవునికి ఇష్టం లేదు మన జీవితంలో ఉందో, ఏదైతే దేవునికి ఆయస్కరమైన మన జీవితంలో ఉందో, ఏదైతే అనేక మంది మనం చూసినప్పుడు దేవుని నామానికి అవమానకరంగా మనం ఉంటున్నామో, ప్రతి దాన్ని బట్టి క్షమాపణ అడుగుతావా, సరి చేసుకుంటావా. దేవా నన్ను సరి చేయండి, నోరు తెరిచి చెప్తావా, నన్ను సరి చేయండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, నన్ను పవిత్రపరచండి ప్రభా. ఈ కార్యం నా పక్షంగా జరిగించండి. నేను దుఃఖపెట్టేదానిగా నేను ఉండొద్దయ్యా, నీకు ఆయస్కరమైన జీవితం నాకు ఉండొద్దయ్యా. అయ్యా నేను అవమానపరిచే జీవితం నాకు వద్దు. నా మాటలు సరిచేయి, నా చూపును సరిచేయి, నా నడకలు సరిచేయి, నా ప్రవర్తన సరిచేయి దేవా. చెప్దామా దేవుడితో. ఎన్ని సంవత్సరాలు గోగుల పురుగు వాళ్ళని అనుకుంటాం, ఎన్ని సంవత్సరాలు అయినా దుఃఖపెట్టే వాళ్ళగా మనం ఉంటాం, ఇంకెంత కాలమైన బాధ పెట్టే వాళ్ళగా మనం ఉంటాం, ఇంకెంత కాలమైన గాయాలు వేపే వాళ్ళగా మనం ఉంటాం. చాలా సార్లు అనుకుంటాను కదా, నేను చేసేది ఎవరికి తెలియట్లేదు, నేను చూసేది ఎవరికి తెలియట్లేదు, నేను మాట్లాడేది ఎవరికి తెలియట్లేదు. నువ్వు మనుషుల దగ్గర దాచినప్పుడేమో కానీ సర్వశక్తులకు దేవుని దగ్గర నువ్వు దాచలేవు కదా. ఆయన చూస్తాడన్న భయం మనకుందా? అయ్యా నన్ను చాటిపోవద్దు, నన్ను పడిపోవద్దయ్యా, నా చేయి పట్టుకో చెప్తాం. కలిసి అర్థం చేసుకుని పాట పాడదాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా
అది చాలిపోయి ముద్దు పడిపోవద్దు. ఆ చేయిలో పట్టుకో ప్రభు. నువ్వు పట్టుకుంటే నాకు దీవెన, నువ్వు పట్టుకుంటే నాకు ఆశీర్వాదము. నేను మర్చిపోకుండా నీ ప్రేమను, నువ్వు లేకుండా నీ చేయి నాతో లేకుండా నేను బ్రతకకుండా, నీ ఉగ్రత నాకు వద్దయ్యా, నీ కోపం నాకు వద్దయ్యా, నేను విడిచిపెట్టే జీవితం నాకు వద్దయ్యా. ఎవరైతే దేవుడు నాకు కావాలి, దేవుడు చేయని పట్టుకోవాలి, దేవుడితో నేను ఉండాలని ఆశపడుతున్నారో, దేవుడి భయంతో ఎవరైతే ఉన్నారో, దేవుడిని విడిచి నేను ఉండలేని ఎవరైతే అంటున్నారో, పెదవులతో కాదమ్మా, దయచేసి పెదవులతో కాదు, పై పైన కాదు, ఏదో చెప్పమన్నామని చెప్పడం కాదు. నీ దగ్గర దేవుడు ఉన్నాడన్న ఆలోచన కలిగి, దేవుడు చూడగలిగే నీకున్నాయా, దేవుడు ఉన్నాడని గ్రహింపు నీకుందా, దేవుని ఎంత భయము భక్తి నీకుందా అన్నట్లయితే మాటలు ఒకసారి కలిసి చెప్తాం. ఏసయ్యా నా చేను పట్టుకు ప్రభువా, నీ చేను వదిలిపెట్టే పరిస్థితులు నాకు వద్దయ్యా, నీకు ఇష్టం లేని ఆయుష్కరమైన జీవితం నాకు వద్దయ్యా, నువ్వు లేకుండా నీ క్షణమైన బ్రతకలేదు. చాలా మంది అనుకుంటా నేను తప్పు చేసిన నాకేమి కారణం అనుకుంటారు, కానీ ఇంట్లో వస్తున్న సమస్యలు గుర్తించలేకపోతున్నాం. అవి దేని వల్ల వస్తున్నాయో గ్రహించలేని వారిగా అపవాది నీ కళ్ళను మూసేస్తా ఉన్నాడు, నీ మనసును మూసేస్తా ఉన్నాడు. ఒక్కసారి గ్రహించుకుందామా. నిన్న రాత్రి కదా వాక్యాన్ని విన్నాం మనం. ఆయనకి ఇష్టం లేని జీవితం మనలో ఉంటే, మన ప్రవర్తన బట్టి, మన మాటలు బట్టి మన కష్టాలు కలుగుతాయి, నష్టాలు కలుగుతాయని వాక్యాన్ని లోబడే వారంగా ఉన్నామా, వాక్యాన్ని విధేయత కలిగే వారంగా ఉన్నామా? అయ్యా నేను నీతో ఉంటానయ్యా, నీకు ఇష్టం లేదు నా జీవితంలో ఉందయ్యా, నా చేయిను పట్టుకోయ్యా అని ఎవరైతే ఇష్టపడుతున్నారో దయచేసి అలాంటి వారు మాత్రమే కలిసి పాడదాం. ఒకవేళ జీవిస్తున్నానని కూడా పాపంలో లోపంలో ఉన్న వాళ్ళు నన్ను ఎవరు చూడలేదని అనుకోవద్దు, దేవుడు చూస్తాడన్న ఆలోచన కలిగి ఉండు. అర్థం చేసుకుంటూ గొప్ప పాలన మరొకసారి పాడదాం. మగవాళ్ళందరము కలిసి మరి కలిసి పాడదాం ఈ పాటని. చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో
చేసుకోండి. ఎవరైతే లోబడిన వారు ఉన్నారో, నీకు ఆయాసం కలిగిన వారు ఉన్నారో వారితో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి. గద్దెప్పగలిగే ఆత్మను మీరు దయచేయండి. లోబడే ఆత్మను మీరు దయచేయండి. విరిగి నలిగిన ఆత్మను మీరు దయచేయండి. సరి చేసుకునే ఆత్మను మీరు దయచేయండి. వారి పక్షంగా మీరు ఉండండి ప్రభు అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. రోజున మోషే ప్రార్థన చేస్తుండగా మనం అందరం ఏకీభవిద్దాం. ప్రతి ఒక్కరు ప్రయాణం సరి చేసుకుని దేవా ఈ మాటలు మోసుకుని వెళ్ళేవారు ఉండాలి. సహాయం దయచేసి ప్రభావ బిడ్డ చేసినటువంటి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరి జీవితాలు మర్చుకోవడానికి సహాయం దయచేసి తండ్రి. దేవా ఇల్లు తండ్రి యథార్థం కలిగిన ప్రజలతో జీవించడం ప్రతి ఒక్కరికి మీరు దేవా నేర్పడం దేవుడు తండ్రి. దేవా కేవలం మీ వాళ్ళు మాత్రమే సాధ్యం ప్రభావ. దేవా మాకు మట్టుగా మేము ఏమీ చేయలేదు ప్రభావ. కేవలం మీరు మాత్రమే చేయగలరు నమ్ముతున్నాం తండ్రి. ఈ కార్యం మా పట్ల జరిగించండి ప్రభావ. మీరు తండ్రి అనేకమైన అద్భుత కార్యములు దేవా ఇశ్రాయేలు జనాంగం విషయంలో దేవా ఎన్నో అద్భుత కార్యములు చేసి మహాభక్తి దేవుడు తండ్రి. అలాగే తండ్రి మా జీవితాల్లో కూడా మీరు చేసి మీ గొప్ప అద్భుత కార్యాలు చేసి దేవా ఐదు తండ్రి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. దేవాలయం వారిని సంచేసిన వారిని రత్నం దేవాలయం వేసుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. సాక్షాలు చెప్పండి.